వంట గ్యాస్ సిలిండర్ ను కమర్షియల్ గా వాడితే వారి సిలిండర్లను సీజ్ చేసి వారిపైన కేసులు నమోదు చేస్తామని సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ కృష్ణయ్య అన్నారు. వంట గ్యాస్ సిలిండర్ దాబా హోటల్లో, చికెన్ సెంటర్లో, టిఫిన్ సెంటర్లో వాడుతున్నారని సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ కృష్ణయ్య మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గంలో వంట గ్యాస్ సిలిండర్ ను కమర్షియల్ గా వాడుతున్నారని సమాచారం రావడంతో గత వారం రోజులుగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, దాబా హోటల్లో, టిఫిన్ సెంటర్లలో, చికెన్ సెంటర్లలో కమర్షియల్ సిలిండర్ వాడకుండా వంట గ్యాస్ సిలిండర్ వాడుతున్నారని, అట్టి సిలిండర్లను సీజ్ చేసి వారిపైన కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో దాబా హోటల్లో, టిఫిన్ సెంటర్లలో, చికెన్ సెంటర్లలో కమర్షియల్ సిలిండర్ వాడాలని, వంట గ్యాస్ సిలిండర్ వాడితే మాత్రం వారిపైన కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా ప్రజలు కూడా మీకు అవసరం ఉన్న సిలిండర్లు తీసుకోవాలని, వేరే వాళ్ళకి ఇచ్చినట్లయితే తనిఖీలో తేలితే వారిపైన కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎగ్జాక్ట్లీ మామా చర్చ్ ముంగట జైన్ కలెక్టర్ వచ్చి చెప్తే సార్ నీకు రిలీజ్ చేస్తాడు. అన్ని చెక్ చేసుకుంటే వస్తావు రా నుంచి बोल देना తహసీల్దార్ పౌర సరఫరాలు కామారెడ్డి ఎవరైతే హోటల్స్ కానీ రెస్టారెంట్స్, టిఫిన్ సెంటర్స్ కమర్షియల్ సిలిండర్ యూజ్ చేయకుండా డొమెస్టిక్ ఇళ్లలో వాడే సిలిండర్ ఎవరెవరు వాడుతున్నారో అవన్నీ సిలిండర్ సీజ్ చేసి వాళ్ళపైన 6 కేసు నమోదు చేయనది. ఇవాళ ఉదయం నుంచి అన్ని హోటల్స్ మీద, అన్ని డాబాల మీద అన్నిటి మీద రైడ్ చేయడం జరిగింది. ఎవరెవరి దగ్గర అయితే సిలిండర్స్ దొరికినాయో వాళ్ళపైన కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే హోటల్ వీటలు నడిపేయాలనుకో కమర్షియల్ వాడాలా, ఈ డొమెస్టిక్ సిలిండర్ వాడకూడదు. వాడినట్టయితే కఠిన చర్యలు తీసుకుంటాము, కేసులు నమోదు చేస్తాం. డొమెస్టిక్ సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారో వాళ్ళు ఇంటికే వాడాలా, ఇంటికి వాడకుండా బయట కమర్షియల్ వాళ్ళకు అమ్ముతున్నారు. అమ్మితే వాళ్ళు అమ్మినట్టు తెలిస్తే వాళ్ళ యొక్క కనెక్షన్ కూడా మేము రద్దు చేస్తాం. ఎవరు కూడా బయట వాళ్ళకి అమ్మకూడదు. మీరు ఎప్పుడైతే బుక్ చేసుకున్నారో మీరు మీ ఇళ్లకు మాత్రమే వాడుకోవాలా, బయట కమర్షియల్ వాళ్ళకు ఎవరికి కూడా అమ్మకూడదు. అమ్మినట్టు వాళ్ళపైన కూడా మేము చర్యలు తీసుకుంటాం.